డిఎస్సి అభ్యర్థులకి నమస్కారం. రేపు పాడేరులో పాలక మండలి సమావేశం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇటీవల రిలీజ్ చేసిన మన డిఎస్సి నోటిఫికేషన్లో మన గిరిజన ప్రాంతానికి చెందిన డిఎస్సి అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రేపు జరిగే పాలక మండలి సమావేశంలో మనం కనుక ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకెళ్తే డిఎస్సి నిలుపుదల చేయడం లేదా దీనిపైన ఒక స్పందన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన గిరిజన ప్రాంత మిత్రులందరూ కూడా, అందుబాటులో ఉన్నవాళ్ళు, దూరంలో ఉన్నవారు కూడా రేపు ఐటీడీఏ పరిధిలో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి మన యొక్క సమస్యను వివిధ ప్రజా సంఘాలతో ముందుకు వెళ్ళి ఈ విషయాన్ని తీసుకువెళ్తే కనుక మనకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిఎస్సి అభ్యర్థులు కానీ, రానున్న తరాల డిఎస్సి అభ్యర్థులు కానీ ఇది తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన డిఎస్సి అభ్యర్థులు కాకుండా మిగతా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పార్టిసిపేట్ చేస్తున్న మిత్రులందరికీ కూడా ఇది తీవ్రమైన మనకు లోటుగా మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థులు రేపు జరగబోయే పాలక మండలి సమావేశంలో మన తరపున వినతి పత్రం లేదా స్వయంగా వెళ్ళి మంత్రి గారితో మాట్లాడి ఈ విషయం పైన మనం ఒక క్లారిటీ వచ్చేదాకా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. లేదంటే మనం ఎంత చదివినా ఈరోజున్న పోస్టులు చూసుకున్నట్లయితే 24 మాత్రమే మనకు పోస్టులు ఉన్నాయి. 6% ఇస్తే గిరిజన ప్రాంతంలో వేలాది మంది చదువుకున్న నిరుద్యోగ యువత అంతా ఈరోజు రోడ్డున పడాల్సిన అవసరం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగు వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.